నాడు నేడు ఇప్పుడు మంగళగిరి ప్రజల సేవలో ఉంటారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెనాలి రోడ్డులో కృపా సమాజం వారి కృపా ప్రాంగణం పునః ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృపా ప్రాంగణాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించి కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలో కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పని చేస్తానని ఆయన తెలిపారు. విద్యా సాంకేతికత ఉపాధి రంగంలో మంగళగిరిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లకు నూతన వస్త్రాలు బహుకరించిన మంత్రి కృపా సమాజం సేవలను కొనియాడారు. సమాజంలో ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించడంలో ఇలాంటి సంస్థల పాత్ర కీలకమని అన్నారు. మతాల మధ్య సౌహార్దం, పరస్పర గౌరవం ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బేతు వివేక్, కె విజయ్, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.